హాయ్, వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు కుండ చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కుండ చికెన్ దమ్ బిర్యానీ ఎవరికైనా నచ్చుతుందండి. అందరికీ ఇష్టంగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. కుండ చికెన్ దమ్ బిర్యానీ. ఉల్లిగడ్డలను కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన ఉల్లిగడ్డలను నూనె వేడైన తర్వాత బ్రౌన్ కలరు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలరు వచ్చిన తర్వాత గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. చికెన్ని గిన్నెలోకి వేసుకోవాలి. ఈ చికెన్ హాఫ్ కేజీ 2 సార్లు ఎక్కువ వాటర్ పోసి కడుక్కోవాలి. ఒక్కసారి ఉప్పు వేసి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత గిన్నెలో వేసుకోవాలి. కారము, ఉప్పు, ధనియాల పొడి వేసుకోవాలి. పెరుగు, కొద్దిగా గరం మసాలా, ఒక చిన్న నిమ్మకాయ పిండుకోవాలి. ఇవన్నీ చికెన్ ముక్కలకు కలిసే విధంగా చేతితో కలుపుకోవాలి. కారము తక్కువే వేసుకోవాలి. గరం మసాలా వేస్తాము కాబట్టి కారము తక్కువే ఉండాలి. ఇవన్నీ చికెన్ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేసుకొని చేతితో మళ్ళీ కలుపుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కుండ బిర్యానీ అంటే ఎందరికీ ఇష్టమో కామెంట్ పెట్టండి. ఒక లైక్ చేయండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత పుదీనా వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ని చికెన్లో పోసుకోవాలి. చికెన్ మసాలా అయినా సరే, బిర్యానీ మసాలా అయినా సరే కొద్దిగా వేసుకోవాలి. నేనైతే బిర్యానీ మసాలా వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ చికెన్ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకొని 1 అవర్ మూత పెట్టి పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చికెన్ని కుండలో వేసుకోవాలి. చికెన్కి ఉప్పు, కారం సరిపోయిందో లేదో అని ఒక్కసారి టేస్ట్ చేసి చూడాలి. కుండలో చికెన్ బిర్యానీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైసు తీసుకోవాలి. బాస్మతి రైసు అయినా సరే, మామూలు రైసు అయినా సరే, ఏ రైసు తీసుకున్నా కుండ బిర్యానీ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే బాస్మతి రైసు 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. బిర్యానీ ఆకులు, 2 ఇలాచీలు, 2 లవంగాలు, ధనియాల పౌడరు వేసుకోవాలి.
ఈ రైస్ని కరెంటు కుక్కర్లో ఉడికిస్తాను. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. బాస్మతి రైస్ని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టొద్దు. బాస్మతి రైస్ను 85% ఇలా ఉడికించాలి. 85% ఉడికిన తర్వాత ఈ కుండలో వేసుకోవాలి. ఉడికించిన రైస్ని మొత్తము ఇలా వాటర్ పడకుండా వేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తము వేసుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్స్ ఇలా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు నెయ్యి వేసుకోవద్దు. నేనైతే నెయ్యి వేస్తున్నాను. ఎంత ఈజీగా ఉందో చూస్తున్నారు కదా. కుండ బిర్యానీ చేసుకోవడము చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకోండి. కొత్తిమీర వేసుకోవాలి. మైదా పిండి అయినా సరే, గోధుమ పిండి అయినా సరే, ఏ పిండి అయినా సరే కొద్దిగా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. వాటర్లో కొద్దిగా పసుపు కలిపి కలర్ కోసము ఇలా వేస్తున్నాను. పిండి ముద్ద తీసి ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా మూత కరెక్ట్గా పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుండను స్టవ్ పైన పెట్టుకోవాలి. 5 నిమిషాలు హైలో పెట్టుకోవాలి. 20 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. ఇలా దమ్ చేసుకోవాలి. ఆవిరి బయటకు రాకుండా చూసుకోవాలి. ఇంతేనండి కుండ చికెన్ దమ్ బిర్యానీ. ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారు కదా. రౌండ్గా చుట్టిన పిండిని తీసేయాలి. హోటల్లో తెచ్చుకొని తినే కంటే ఇలా ఇంట్లోనే చేసుకొని మంచిగా తినొచ్చండి. ఇలా కుండలో చేసుకొని తింటే ఆ టేస్టే వేరు, అంత బాగుంటుంది. ఎవరన్నా కుండలో చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. కుండ చికెన్ దమ్ బిర్యానీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికన్నా నచ్చకపోతే కామెంట్ పెట్టండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.